హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మేమైతే బాగున్నామండి. ఈరోజు మరి ఒక వీడియోతో మేము ముందుకు వచ్చేసాము. ఈరోజు వచ్చేసండి గోంగూర మటన్ దమ్ బిర్యానీ. ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ అండి ఇది మనం. అలాగే గోంగూర కూడా మెత్తగా ఉడకబెట్టేసి ముదిపేసి పక్కన పెట్టేసుకున్నాము. దానికి కావాల్సినవి కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, 3 స్పూన్స్ ఆయిల్, అలాగే దోరగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అండి. అలాగే బిర్యానీ మసాలాలు ఆల్రెడీ మీకు తెలిసినాయే కదా, మొత్తం అవన్నీ వేసేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకుందాము. నెయ్యి కూడానండి. ఇప్పుడు ముందుగా మనం చేసుకునేది ఏంటంటే ఫస్ట్గాను దమ్ముకు కావాలి కాబట్టి ముందు మటన్ కర్రీ అనేది ప్రిపేర్ చేసేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకున్నాము. ఒక 3 స్పూన్స్ ఆయిల్ అనేది వేసేసుకుందామండి. అలాగే ముందుగా మనం నానబెట్టి ఉంచుకున్న రైస్ అండి. ఈ రైస్ని ఉడకబెట్టేసుకుందాం. ఉడకబెట్టుకోవడానికి ముందుగాను స్టవ్ ఆన్ చేసి కొంచెం వాటర్ తీసేసుకుందాం. వాటర్ తీసేసుకున్న తర్వాత 70% అనేది ఉడకాలి కాబట్టి రైస్ని ఉడకబెట్టేసుకుందామండి. ఒక పక్కన చూసారు కదండి, ఆయిల్ అనేది బాగా హీట్ అయింది. హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అనేవి వేసేసుకుందామండి. చూసారు కదండి, ఆనియన్స్ అనేవి కొంచెం దోరగా ఫ్రై అయిపోయినాయి. ఫ్రై అయిపోయిన తర్వాత అలాగే ముందుగా మనం మ్యాగ్నేట్ చేసి ఉంచుకున్న మటన్ కూడా వేసేసుకుందామండి. చూసారు కదండి, మటన్ అనేది వేసేసుకుందాం. వేసేసుకున్న తర్వాత గరిటతో ఒక్కసారి తిప్పుకొని మూత పెట్టి ఓ 15 మినిట్స్ ఉడకనిద్దామండి. చూద్దామండి ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ అనేది ఉడికిందో. ఎందుకంటే దమ్ము కదా మనం ప్రిపేర్ చేసుకున్నది, మరి గోంగూర కూడా వేసుకోవాలి కాబట్టి కర్రీ అనేది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకొని గోంగూర అనేది కలిపేసుకుందాం. చూస్తారు కదండి, కర్రీ అనేది బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు అలాగే ముందుగా మనం గోంగూరని ఉడకబెట్టేసుకుందామని చెప్పేసి ముందు వీడియోలో చెప్పేస్తాను కదండి, అది ఇప్పుడు ఇందులో వేసి కలిపేసుకుందామండి. కర్రీ ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి గోంగూర అనేది మనం కలుపుకోవాలండి. చూసారు కదండి, మటన్ అనేది బాగా గోంగూర కలిపేసుకున్నాక మంచి ఇదిగా ఫ్లేవర్గా తయారైపోయింది. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసి రైస్ అనేది ఉడకబెట్టుకోవడానికి ప్రిపేర్ చేసేసుకుందాం. చూసారు కదండి, ఇప్పుడు వాటర్ అనేవి బాగా మసిలిపోయినాయండి. మసిలిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగాను మనం చూపించిన రీతిగానే బిర్యానీ మసాలాలు వేసేసుకుందామండి. బిర్యానీ మసాలాలు వేసేసుకున్న తర్వాత అండి అట్లాగే పుదీనా కొంచెం వేసేసుకుందామండి లైట్గా. అలాగే కొత్తిమీర కూడా కొంచెం వేసేసుకుందామండి. అలాగేనండి 3 స్పూన్స్ ఆయిల్ కూడా వేసేసుకుందామండి. అలాగే హాఫ్ బద్ద నిమ్మకాయ కూడా పిండేసుకుందామండి. చాలామందికి డౌట్ రావచ్చండి, ఆయిల్ వేసారు నిమ్మకాయ పిండుతున్నారు దేనికి అని చెప్పేసి అని. ఆయిల్ అనేది ఏంటంటే మనం రైస్ అనేది పొడి పొడిలాడుతూ ఉండటానికి అని చెప్పేసి అని ఆయిల్ అనేది వేస్తామండి. నిమ్మకాయ వచ్చేసి రైస్ అనేది వైట్గా ఉండడానికండి. ఎందుకంటే ఇప్పుడు అన్నీ వేసిన తర్వాత కొంచెం కలర్ షేడ్ వస్తుంది కాబట్టి నిమ్మకాయ పిండుకుంటే రైస్ అనేది వైట్గా ఉంటుంది అన్నమాట. అలాగే సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసేసుకుందామండి. ఎందుకంటే ఆల్రెడీ మనం కర్రీలో వేసుకున్నాము, ఇప్పుడు రైస్లో కూడా వేసుకుంటున్నాం కాబట్టి టేస్ట్ అనేది చూసుకొని వేసుకోవాలి. చూసారు కదండి, వేసిన మసాలాలన్నీ బాగా ఉడికిపోయినాయి కాబట్టి ఇప్పుడు ముందుగానే రైస్ అనేవి కూడా వేసేసుకుందామండి. ఆల్రెడీ చూపించాను కదా, ముందుగా నానబెట్టుకున్న రైస్ అయ్యి 70% ఉడకనిద్దామా. చూద్దామండి ఒకసారి రైస్ ఎంతవరకు అనేది ఉడికింది అనేది. చూసారు కదండి, రైస్ అనేది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం కదండి. ఆఫ్ చేసేసుకున్న రైస్ అనేది సపరేట్ చేసేసుకుంటున్నామండి వాటర్లో నుంచి.
చూసారు కదండి, రైస్ అనేది సపరేట్ చేసేసుకున్నాం వాటర్ లేకుండా పూర్తిగాను. అలాగే ఇప్పుడు దమ్ముకు అనేది ప్రిపేర్ చేసేసుకుందామండి. ముందుగానే చెప్పాను కదండి దమ్ము ప్రిపేర్ చేసుకుందామని. ప్రిపేర్ చేసుకునే ముందు ఫస్ట్ ఏంటంటే మొత్తం 2 స్పూన్స్ ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకుందామండి. నెయ్యి, సారీ అండి ఆయిల్ కాదు నెయ్యి ఇది. చూసారు కదండి నెయ్యి అనేది మొత్తం ఎలా స్ప్రెడ్ చేసుకున్నాము. అలాగే ముందుగా కొంచెం పుదీనా వేసుకుందామండి లైట్గా. మనం వేసుకునేది ఏంటంటే ఇప్పుడు లేయర్లుగా వేసుకుంటాం కాబట్టి ముందుగా కొంచెం పుదీనా అలాగే లైట్గా కొత్తిమీర కూడా వేసేసుకుందామండి. స్టార్టింగ్లో చూపించాను కదండి ఫ్రై చేసిన ఆనియన్స్ అనేవి, అలాగే అవి కూడా లైట్గా వేసేసుకుందామండి. చూసారు కదండి మొత్తం ఫ్రై చేసిన ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఫస్ట్ లేయర్ కింద రైస్ అనేవి యాడ్ చేసుకుందామండి. మొత్తం రైస్ అనేది చుట్టూతా స్ప్రెడ్ చేసుకుంటూ వద్దాం. రైస్ వేసేసుకున్నాం కదండి. రైస్ వేసేసుకున్న తర్వాత లైట్గానండి పుదీనా అదే వేసేసుకుందామండి. ఎక్కువ అవసరం లైట్గా చాలు. నెక్స్ట్ కొత్తిమీర కూడా కొంచెం లైట్గా యాడ్ చేసేసుకుందాము. ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా లైట్గా వేసేసుకుందామండి. అలాగే ముందుగా మనం ఆల్రెడీ దమ్ముకని చెప్పేసి ప్రిపేర్ చేసేసుకున్నాం కదండి గోంగూర మటన్ అనేది, దాంట్లో కూడాను ఒక లేయర్ కింద దాన్ని కూడా స్ప్రెడ్ చేసుకుంటూ వేసేసుకుందాము. చూసారు కదండి కర్రీ అనేది వేసేసుకున్నాము. వేసేసుకున్న తర్వాత 2 స్పూన్స్ నెయ్యి అనేది కూడా లైట్గా వేసేసుకుందాం. ఫస్ట్ లేయర్ అనేది అయిపోయిందండి. ఇప్పుడు సెకండ్ లేయర్ కూడా అట్లాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ముందు ఎలా అయితే వేసేసుకున్నామో సేమ్ అదే డైరెక్షన్లో కూడాను సెకండ్ లేయర్ కూడా వేసేసుకుందామండి. చూసారు కదండి సెకండ్ లేయర్ రైస్ కూడా వేసేసుకున్నాము. అలాగే లైట్గా పుదీనా కూడా కొంచెం వేసేసుకున్నామండి. కొత్తిమీర అనేది కూడా అట్లాగే సేమ్. నెక్స్ట్ వచ్చి ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా వేసేసుకుందామండి. అలాగే 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసేసుకుందామండి. నెయ్యి వేస్తేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుందండి. లేకపోతే నెయ్యి లేకుండా ఉందంటే చాలా వరకు ఏంటంటే లైట్గా వేసుకుంటారు, ఆ టేస్ట్ అనేది సూపర్ వస్తుంది అనమాట. చూస్తారు కదండి నెయ్యి కూడా 2 స్పూన్స్ అనేది వేసేసుకున్నాం కాబట్టి అలాగే ఫుడ్ కలర్ అనేది కూడా యాడ్ చేసుకుందామండి. ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్న తర్వాత అండి కర్రీ అనేది వేసేసుకుందాము. ఫోటో బిర్యానీ నేర్పించు కొడుకు, బిర్యానీ నేర్పించు. నేర్పించిన పిల్లపచ్చ. చూసారు కదండి సెకండ్ లేయర్ అనేది కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి థర్డ్ లేయర్ అనేది కూడా యాడ్ చేసేసుకుందామండి. రైస్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఎట్లా అయితే అన్నీ వేసేసుకున్నామో అదే రీతిలోనే రైస్ అనేది మొత్తం స్ప్రెడ్ చేసేసుకుందాము. చూసారు కదండి రైస్ అనేది యాడ్ చేసేసుకున్నాం. యాడ్ చేసేసుకున్న తర్వాత ఫుడ్ కలర్ అనేది కూడా లైట్గా యాడ్ చేసేసుకుందామండి. అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పుదీనా కూడా లైట్గా వేసేసుకుందామండి. కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా వేసేసుకుందామండి. అలాగే 2 స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేసేసుకుందామండి. నెక్స్ట్ కర్రీ అనేది కూడా యాడ్ చేసేసుకుందామండి. ఇది వచ్చి ఇంకా ఫైనల్ అండి, లాస్ట్ లేయర్ అనమాట.
చూసారు కదండి, కర్రీ అనేది మొత్తం వేసేసుకున్నాం. వేసేసుకున్న తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గానండి రైస్ అనేది మళ్ళీ స్ప్రెడ్ చేసేసుకుందాము. చూసారు కదండి, రైస్ అనేది మొత్తం ఫైనల్గా వేసేసుకున్నాము. లాస్ట్కి వచ్చిందండి ఇంక ఫైనల్ టచ్అప్ ఇది. ఫుడ్ కలర్ కూడా కొంచెం లైట్గా యాడ్ చేసేసుకున్నామండి. పుదీనా కూడా యాడ్ చేసేసుకుందామండి. కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాం. ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకుందామండి. అలాగే 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసేసుకుందామండి. చూసారు కదండి, లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట. ఇది మీకు ఆల్రెడీ డౌట్ వచ్చి రావచ్చు, ఏంటి ఇలా పెట్టారు అని చెప్పేసి అని. మన దగ్గర ఇస్తరాకు కానీ లేకపోతే అరిటాకు కానీ లేదండి. అందుకనే గోధుమ పిండితో ఏంటి అనేది ఆవిరి అనేది బయటికి పోకుండా మొత్తం అనేది చుట్టూతో పెట్టామండి. మూత పెట్టేసేసి ఇప్పుడు దమ్ముకు ప్రిపేర్ చేసేసుకుందామండి. భలే నేర్పించావు అక్క, దమ్ బిర్యానీ వేయడం భలే నేర్పించావు. ఇది నేర్పిస్తాం బాగానే నేర్పించావు కానీ. చూసారు కదండి, ఇప్పుడు దమ్కి ఆల్రెడీ పెట్టేసుకున్నామండి. ఏంటంటే ముందుగా ఇప్పుడు మనం రైస్ అనేది యాడ్ చేసింది స్టవ్ మీద పెట్టేసుకుంటే మొత్తం అనేది అండి కింద మారిపోద్ది. ఇలా ముందు ఒక బౌల్లో వాటర్ అనేది పెట్టి పైన అది దమ్ముకు ప్రిపేర్ చేసింది పెడితే రైస్ అనేది పొడి పొడిలాడుతూ చక్కగా ఉడుకుతూ బాగుంటుందండి టేస్ట్ కూడాను. పాపం ఇంత కష్టపడి చేసింది ఎవరో కాదండి. లైక్ పడండి అన్న మొహన్న, సబ్స్క్రైబ్ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎంత కష్టపడ్డా చోట్ల కక్కున్నా కాసేపే. నేను కాదు, మా పండు ఏం బిర్యానీ ఇది తప్పగా చేశాడు. ఏం బిర్యానీ? మటను గోంగూర దమ్ బిర్యానీ. సూపర్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా ఇంకో వంటలు కావాలంటే, మీకు ఏమైనా వంటలు కావాలనుకుంటే మీ పండు డార్లింగ్ చేసి పెడతాడు. కామెంట్ చేయండి, మీకు కావాల్సింది చేసి పెడతాడు. కావాల్సింది చేసి పెడతాడు. నేనే. బాయ్ బాయ్.